నాన్న 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 భీమ్ భీమ్ నాన్న నాన్న ఓ సుబేదార్, ఇప్పుడైనా నమ్ము, నీ కొడుకు పిచ్చోడైపోయాడు. వీడికేదైనా చికిత్స చేయించు. పదండి స్వామీజీ. పిచ్చోడా. నాన్న నాన్న నాన్న. భీంబాబు, ఏమైంది నీకు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, అయినా నీకు చెప్పాను కదా నేను నీళ్లు తీసుకొస్తానని. అతను మళ్ళీ వచ్చాడు. అతను నాతో చెప్పాడు. నువ్వు నన్ను ఎలాగూ కాపాడలేకపోయావు. వెళ్ళు, కనీసం మీ నాన్నైనా వెళ్ళి కాపాడుకో. నాన్న నాన్న, ఈ స్వామీజీ వాళ్ళు నిన్ను కొడుతున్నారంట. ఇది అతనే చెప్పాడు. అందుకే నేను నిన్ను వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అసలు వాడెవడై ఉంటాడు? ఆఖరి సార్ అడుగుతున్నాను, చెప్పు. నాకు అసలు ఏమీ తెలీదు. చెప్పరా? సరే పర్లేదు, చెప్పొద్దులే. నువ్వు చెప్పకపోతే ఏంటంట, మీ గురించి మొత్తం అంతా తెలుసుకొని తీరుతాను. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? పట్టు. వదులు. ఏ, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బాలన్నయ్య. నేను తప్పు చేస్తున్నానా? పోనీలే, టీ తాగుతావు అని తెచ్చిస్తే టీ తాగవు, టీ కింద పారబోస్తావు. వదులు వదులు. పైకి మాత్రం బాలన్నయ్య బాలన్నయ్య అని పిలుస్తావు. అసలు నిజం చెప్పాలంటే నువ్వు మా జాతి వాడివే కాదు, వేరే జాతి. ఈ విషయం కూడా నాకు ముందే తెలుసు. నువ్వే ఆధారంతో ఇలా అంటున్నావు బాలన్నయ్య? నేను మీ జాతివాడిని కాదని? ఈ ఆధారంతోనా నేను నువ్వు ఇచ్చిన టీ తాగకుండా పారబోసానని? కానీ అది ఒక మనిషి వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అతను ఏం తినాలో ఏం తాగాలో. నీ ఆలోచనలు కూడా తెలుసు నాకు. పెద్ద జాతి వాళ్ళందరికీ మేలు చేసే విషయాలు ఎక్కువ, ఇంకా చిన్న జాతి వాళ్ళకి మేలు చేసేవి తక్కువ. అందుకని ఈ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. మా భీమ్కి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ సమాచారం గురించి మీ ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఈ విషయం గురించి మీ బాబు చెప్తాడు. అసలు ఇంతకీ మీరెవరో, భీమ్కి హాని చేయడానికి ఎందుకు వచ్చారో అని. పద. వదులు, నన్ను వదిలిపెట్టు. రా. వదులు, మర్యాదగా వదిలిపెట్టు నన్ను. రా, నీకే చెప్పేది, వదులు. ఇదిగో బాబు, నీళ్లు తాగు. నేను ఎలాగైనా సరే ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవాలి. కానీ ఎలా? భీముని అడిగి అతని రూపురేఖలు తెలుసుకుని ఒక రేఖా చిత్రాన్ని గీస్తాను. అప్పుడు అతనెవరో తెలుస్తుంది. భీంబాబు, నాకేమనిపిస్తుందంటే నిన్నెవరో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు చూడు, నీతో ఎవరో అబద్ధం చెప్పారు. అలాగే పురంజన బాబాయ్ వాళ్ళ ఇంటికి నిప్పు అంటిస్తామని, ఆ విషయం కూడా నీతో ఎవరో అబద్ధం చెప్పారు. ఇంకా ఆ మనుషులు కొట్టి చంపిన సంఘటన, అది కూడా అబద్ధమే అయి ఉంటుంది. అవును భీమ్, నాన్న సరిగ్గానే ఊహించాడు. కానీ నాన్న, వాళ్ళు ఎవరై ఉంటారు? నువ్వేమి భయపడొద్దు భీమ్. వాడు ఎవడైనా సరే వాడిని నేను వెతికి పట్టుకుంటాను. పదండి బాబు. భీంబాబు, నాకు చెప్పు, అతని జుట్టు చిన్నగా ఉందా లేక పెద్దగా ఉందా? ఎలా ఉంది? నీకేమన్నా పిచ్చి పట్టిందా భీమరావు? ఏదేదో ఊహించుకుంటున్నావు. పెద్దగా ఉంది నాన్న. అతని చెవులు ఎలా ఉన్నాయి? ఇంత పెద్దగా ఉన్నాయి నాన్న. కళ్ళు ఎలా ఉన్నాయి? చిన్నగానా పెద్దగానా మధ్యస్థంగానా ఎలా ఉన్నాయి?
మరి ఇదెందుకు చెప్పలేదు నువ్వు నన్ను కాపాడలేదని? నీకులాగా పెద్దగా ఉన్నాయి. అతని గడ్డ మీసాలున్నాయా? కొంచెం గడ్డముంది, కొంచెం మీసాలు కూడా. అలాగే నాన్న, గడ్డం కింద ఒక పుట్టుమచ్చ కూడా ఉంది. వీడేనా? అవును, ఇతనే నాన్న, ఇతనే. అరే, ఈ గోపాల్ ఎక్కడికి వెళ్ళాడు? నాన్న, హ్మ్? ఇతని రేఖాచిత్రం ఇంకోటి గీసివ్వవా? నువ్వేం చేస్తావు? నేను వీడిని వెతుకుతాను. సరే బాబు, గీసిస్తాను. అప్పటిదాకా నువ్వు ఈ బొమ్మ తీసుకో. గోపాల్ ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చెయ్యలేదు. ఎప్పుడు సమయానికి వచ్చేస్తాడు. గోపాల్, నేను ఒకసారి వెళ్ళి బాలాని అడిగి వస్తాను. ఏంటి బాబాయ్, గోపాల్ ఇంకా రాలేదా? ఆ విషయం నువ్వే చెప్పాలి. వాడు ఎక్కడున్నాడు? వద్దు వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఈ విషయం గురించి మీ బాబు చెప్తాడు. అసలు ఇంతకీ మీరెవరో, భీమ్కి హాని చేయడానికి ఎందుకు వచ్చారో అని. అవును, నాతో వచ్చాడు. కానీ మేము తాడి తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు వాడు నాతో చెప్పాడు టీ తాగుతా అని. అప్పుడు నేను అన్నాను సరే నేను కూడా వస్తాను అని, ఇద్దరం తాగుదామని. వాడు ఒప్పుకోలేదు. నా దగ్గర తాడి తీసుకొని టీ తాగడానికి వెళ్ళిపోయాడు. నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. నేను ఇంటికి వచ్చేసాను. కానీ ఎక్కడున్నాడో తెలీదు. అదే నాతో టీ తాగి ఉంటే అప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలిసేది. సరే, వెళ్ళి వాడిని వెతుకు బాలా. ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పు మన గోపాల్ కనిపించడం లేదని. వెతికినా దొరక్కపోవచ్చు. దొరకడా? ఎందుకు? అది నా అనుమానం ఏంటంటే మా నాన్నే గోపాల్ని ఎక్కడైనా దాచిపెట్టుండొచ్చని. ఏమంటున్నావు బాలా? ఒకవేళ అలా అయితే మనం ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి ఏం చెప్తావు? మా నాన్న రిటైర్డ్ ఆర్మీ మనిషి. ఆయన పోలీస్ కెప్టెన్కి చక్కగా అబద్ధం చెప్తాడు. ఇక ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మా నాన్నని వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ నాన్న గోపాల్ విషయంలో ఏమన్నా చేయగలడు. కానీ ఆయన అలా ఎందుకు చేస్తాడు? బాబాయ్, మీరు నాకు ఇప్పుడు ఎంతగానో మర్యాద ఇస్తారు, అలాగే ఎంతగానో గౌరవిస్తారు. గోపాల్ అయితే తన సొంత అన్నలా భావిస్తాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, నాన్నకు అనుమానం వచ్చింది భీమ్ని ఎవరో బాగా ఇబ్బంది పెడుతున్నారని. వాళ్ళ కారణంగానే వాడి మానసిక స్థితి దెబ్బతింటుందని. భీమ్ మా నాన్నకి వాడి గుర్తులు చెప్పి వాడి బొమ్మను గీయించాడు. నేను అది కేవలం మీకోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చాను. ఇదిగో చూడండి. ఈ మనిషే భీమ్ని పిచ్చివాడిని చేస్తున్నాడంట. బహుశా ఇతన్ని పట్టుకోవడం కోసమే నాన్న గోపాల్ని దాచిపెట్టుంటాడు. ఇతను దొరికాడంటే అప్పుడు నాన్న గోపాల్ని వదిలేస్తాడు. దొరకలేదనుకో, అప్పుడు చెప్పలేము. నేను మిమ్మల్ని ఆప్తులుగా భావిస్తున్నాను, అందుకే నేను మీకు చెప్తున్నాను. సరే, ఇక నేను వెళ్తాను. నాకేమైనా తెలిస్తే ముందుగా మీకే చెప్తాను. సరే, తెలిస్తే ఖచ్చితంగా చెప్పాలి. సరే. నేను అన్నింటికంటే ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెంటనే అతనికి చెప్పాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవని, సతారాన్ని వదిలేయమని. ఎందుకంటే ఇప్పుడు రామ్జీ గనక అతన్ని పట్టుకున్నాడంటే అప్పుడు ఈ విషయం బయటపడిపోతుంది. అది గోపాలకి ఇంకా ఆ వ్యక్తికి మధ్య సంబంధం ఉందని. అప్పుడు రామ్జీ మాలో ఏ ఒక్కడిని వదిలిపెట్టడు. నేను ఒక పని చేస్తాను.
ఆ మనిషికి కొన్ని డబ్బులు ఇచ్చి చెప్తాను అతనికి సతారా వదిలి వెళ్ళిపోమని. ఇలా చేస్తే బాగుంటుంది. మన బాల ఎక్కడికెళ్ళాడు? నేను పిలుచుకొస్తానత్తా. నాన్న నాన్న పదండి. ఎక్కడికి? మన భీమ్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. రండి. కానీ ఎలా? నేను దారిలో మీకు అన్ని విషయాలు చెప్తాను, ముందు రండి. పదండి. అరే వస్తున్నాను, ఆగండి. అరే వస్తున్నాను, ఎవరు? ఆగు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇదిగో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఎందుకు? ఆ విషయాలన్నీ ఇప్పుడు అడగొద్దు. ఇక ఇక్కడుంటే దొరికిపోతావు. వాళ్ళకి నీ గురించి తెలిసిపోయింది. వాళ్ళు రాకముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పదా. సరే, కానీ ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. ఏమైంది? నేను చెప్తాను. భీమ్ చెప్పు, వీడే కదా నిన్ను రోజు వచ్చి భయపెడుతున్నది? అవును, ఇతనే అన్నయ్య నన్ను ప్రతిసారి భయపెడుతుంది. ఎందుకు నువ్వు అలా చేసావు? చెప్పు. ఎందుకు మా తమ్ముడిని భయపెడుతున్నావు? దానివల్ల నీకేం లాభం వచ్చింది చెప్పు. నాకు డబ్బులు ఇచ్చారు. గోపాలు ఇంకా ఈయన నాకు డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే మేమందరం కలిసి భీమరావుని పిచ్చోని చేయాలని. ఒక చిన్న పిల్లాన్ని పిచ్చోడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారా? నిన్ను ఇప్పటికిప్పుడే స్టేషన్కి తీసుకెళ్తాను. నీ వాంగ్మూలంతో వీణ్ణి ఇంకా గోపాల్ని పోలీసులే స్వయంగా పట్టుకొని తీసుకొస్తారు. వద్దు నాన్న, స్టేషన్కి తర్వాత వెళ్తారులే. ముందు రేపు పంచాయతీ పెడదాము. ప్రతి విషయానికి వీళ్ళందరూ పంచాయతీ పెడతారుగా. అందుకని రేపు వీళ్ల పంచాయతీలోనే వీళ్ళ నీచ పన్నాగం అందరి ముందు బయట పెట్టాలి. ఆ తర్వాత చట్టం తన పని తను చేసుకుంటుంది. రామ్జీ, నన్ను క్షమించు. చూడండి, నేను ఇంకా గోపాల్ ఇవాళ రాత్రికి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు ముందు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉండండి. చెప్పాలంటే అసలు ఇందులో మా తప్పు ఏమీ లేదు. ఇదంతా స్వామీజీ ఇంకా ఆసియాట్ గారు పనిన కుట్ర. దయచేసి నన్ను క్షమించండి. నువ్వు క్షమకి అర్హుడివి కాదు. భీమ్ సరిగ్గా చెప్పాడు. రేపు ఉదయం పంచాయతీ జరుగుతుంది. నువ్వు ఏం చెప్పాలన్నా పంచాయతీలో చెప్పు. చూడు, నిజం చెప్పాలి. అప్పుడే స్వామీజీ నీచ బుద్ధి అందరూ తెలుసుకుంటారు. భీమ్, స్వామీజీకి విరుద్ధంగా మేము ఒక్క మాట చెప్పినా సరే ఆయన నన్ను చంపించేస్తాడు. నేను విన్నాను భీమ్, నువ్వు చాలా దయగలవాడివని, చాలా సహనశీలుడు అని. నన్ను వదిలిపెట్టు. దయచేసి నన్ను క్షమించు భీమ్, నన్ను క్షమించు. భీమరావు, చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పాపిష్టి డబ్బుకు ఆశపడి నేను క్షమించరాని తప్పు చేశాను. నాకు ఈ డబ్బు అవసరం లేదు భీమరావు. పశ్చాత్తాపం దారి పశ్చాత్తాపందే బాబాయ్. న్యాయం దారి న్యాయానిదే. శిక్షకి భావోద్వేగాలతో ఎటువంటి సంబంధం లేదు.
ఇప్పుడు మీరిద్దరూ శిక్ష అనుభవించడానికి అర్హులే. ఒక నేరస్తుడికి సహకరించటం కూడా ఒక నేరమే అవుతుంది. అందుకని మీ ఇద్దరిని ఊరికే వదిలేసి ఈ భీమ్రావు తెలిసి ఎన్నటికీ అలాంటి నేరం ఒకటి చేయడు. సిద్ధంగా ఉండండి రేపు పంచాయతీలో విచారణ కోసం. అప్పుడే ఈ సమాజం మీలాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది. మీరు ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇక దీనికి తుది తీర్పు న్యాయమే చెప్తుంది మీకు. అయ్యో, అనర్థం జరిగిపోయింది. వెంటనే వెళ్ళి ఈ విషయం స్వామీజీకి చెప్పాలి. ఇక మీరంతా వెళ్ళండి, నేను ధ్యానం చేసుకోవాలి. అలాగే స్వామీజీ. అలాగే స్వామీజీ. స్వామీజీ, స్వామీజీ, అనర్థం జరిగిపోయింది స్వామీజీ, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? స్వామీజీ, రేపు ఉదయం మీ ప్రతిష్ట మట్టిలో కలిసిపోబోతుంది స్వామీజీ. స్వామీజీ, మేము మీ విగ్రహాన్ని భగవంతుడిని చేయాలనుకుంటున్నాం. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని పాపాత్ముడిగా, దుర్మార్గుడిగా నిరూపించే కుట్రలు జరుగుతున్నాయి స్వామీజీ. ఒకవేళ అలా జరిగినట్టే స్వామీజీ, అప్పుడు జనాల్లో మీ మీద, మీ విగ్రహం మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోతుంది. పిచ్చి పిచ్చి మాటలు కట్టిబెట్టి అసలేం జరిగిందో అది చెప్పు. స్వామీజీ, ఆ భీమ్రావ్ ఇంకా ఆ రామ్జీ. ఇదంతా స్వామీజీ ఇంకా ఆ సేటు గారు పనిన కుట్ర. నిన్ను ఇప్పటికిప్పుడే స్టేషన్కి తీసుకెళ్తాను. స్టేషన్కి తర్వాత వెళ్తారులే, ముందు రేపు పంచాయతీ పెడదాము. సిద్ధంగా ఉండండి రేపు పంచాయతీలో విచారణ కోసం. అప్పుడే ఈ సమాజం మీలాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది. ఏంటి మరి ఇప్పుడేం చేద్దాం? సేట్ నువ్వేనే చెప్పు. స్వామీజీ, నేనేం చెప్పను? మా అందరిలోకి అందరికంటే ఎక్కువ మేధావులు మీరేగా. మీరే ఏదైనా ఆలోచించండి, మనం ఏం చేద్దామో. ఏదో ఒకటి చెయ్యండి స్వామీజీ, లేకపోతే అందరం నాశనం అయిపోతాం. గోపాల్ లేడా అక్కడ? లేడు స్వామీజీ, గోపాల్ లేడక్కడ. సరే, ఏం చెయ్యాలో నేను చెప్తాను. మంగేష్, ఇది తీసుకో. ఈ ఔషధం ఎవరితోనైనా తాగించావంటే వాళ్ళు జీవితాంతం పిచ్చివాళ్ళైపోతారు. అప్పుడప్పుడు దీన్ని ఉపయోగించక తప్పటం లేదు. మంగేష్, నువ్వు వెంటనే వెళ్ళి గోపాల్ని వెతుకు. ఎలాగైనా సరే, ఎక్కడున్నా సరే వాడు దొరికితే ఇది తాగించు. చూడు సేటు, వాళ్ళు రేపు ఎప్పుడైతే పంచాయతీకి బయలుదేరతారో అప్పుడు కథ ముగించాలి. అలాగే స్వామీజీ. మీ ఆజ్ఞ స్వామీజీ. సిద్ధాంతి,
మీరు మన వాళ్ళని కొంతమందిని కూడగట్టండి. అలాగే స్వామీజీ. ఒకవేళ రేపు పంచాయతీ పెట్టేలోగా వీళ్ళు మన పథకం విఫలం చేస్తే